కాదు పట్టుకుంటే ఏమైందంటే దానికి స్పర్శ ఉండదు. ఈడ పట్టుకుంటే ఇంతవరకే, అంటే ఒక అర్ధడుగు వరకు స్పర్శ ఉండదు. ఈడ పట్టుకుంటే అందరూ తోక ఎందుకు పట్టుకుంటారంటే స్పర్శ ఉండదు దానికి. పట్టుకునేమని దానికి తెల్లనమాట. నువ్వు కెమెరా చూసి చెప్పు మరి. దీన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ లే పట్టుకో, దీన్ని పట్టుకోని చెప్తాను. ఇగ్గద్దు, ఇగితే తెగిపోతుంది అనమాట. అవి ఇగితే తెగిపోతుంది అనమాట. ఇగ్గకూడదు మనం. నిదానంగా అట్లా ఇడిసి కొంచెం ముందరికి కొంచెం వెనక్కి, కొంచెం ముందరికి కొంచెం వెనక్కి. రాని తలకాయ రాని నిదానంగా కానీ ఇగ్గలు కానీ. ఇగ్గితే పొలుసులు తెగిపోతే చనిపోతుంది అనమాట పాము. వేస్ట్, మనం పట్టుకున్నా వేస్ట్ అవుతుంది అనమాట. అట్లా కాదు కదా మామ, అది ఇడిసి కొంచెం ఇట్లా కొంచెం ఇడిసి అట్లా కొంచెం ఇడిసి అట్లా చెయ్యి. అది ఇదేం కొరికితే విషయం ఉండదా మామ? ఇది విషయం ఉండదు, ఇది విషయం ఉండదు. పామింటే ఆడ ఇది మీకు చాలా విసిగిస్తున్నట్టుంది కదా మామ. ఇది విసిగిస్తుంది కదా మామ ఎక్కువ. హలో, ఇట్లా వానలకి దండికి వస్తాయేమో పాములు మీకు. చాలా జాగ్రత్త ఉండాలి. నేను మళ్ళీ అసలు ఇప్పుడు మన ఇప్పుడు ఇట్లా లాగుతున్నారు వీళ్ళు చాలా కష్టమైంది వీళ్ళకి. జేక్స్నా బ్రో, మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేయాలి. జూనియర్ వద్దు బ్రో. ఏ మామకు చెప్తాడు, మీరు వినండి అప్పుడే. అది కానీ ఎదపడుతుంటదేమో నాకు తెలిసి. మళ్ళీ మామ నయ్యద్దు కొంచెం కొద్దిసేపు మామ. ఈయన కానీ స్నేక్ క్యాచర్, ఆయన స్నేక్ క్యాచర్ అంటారు. ఆయన పేరు నాగార్జున. మనకు ఎప్పుడు చూస్తుంటాం కాబట్టి తెలుస్తుంది. ఈ మా జూనియర్ జేక్స్నా గారు అయితే కొంచెం ట్రై చేస్తున్నారు. అక్కడ మన బైకులు ఓనర్ చూస్తారు కదా మీరు ఎప్పుడైనా. మంచి గోడలో మొత్తం తెలుసు. జేక్స్నా తీసామా, మాకు భయం అవుతుంది. కింద కెమెరామెన్ ఎవరైనా ఉంటే దాన్ని లోపల తలకాయ చూపించు. దీన్ని మంచి మా గేర్ మంచి అలా పడతాడు, దూరం పోతాడు. వాడు ఇంకా పిత్తర్రాయలుగా ఆడవేడు. మా జయకృష్ణ అయితే కొంచెం జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేసినా సరిపోతుంది. ఇప్పుడైతే రావచ్చేమో బయటికి. మీరు చూసిండొచ్చు ఇటువంటి పాము ఎప్పుడు చూసి లేకుంటారు. ఇటువంటి పాము ఎప్పుడు చూసి ఇలాంటి పాము మీరు ఎప్పుడు చూసి లేకున్నారు. ఇంకా ఇది ఆయన కొద్ది హైట్ ఉంటుంది పాము నాకు తెలిసి. అర్థదండి కొంచెం లేదు బాబు, బాగా వస్తుంది. మీరు చెప్తే జూమ్ తీసింది.